తల్లిదండ్రులందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాను. గవర్నమెంట్ చీఫ్ గెస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనుష మేడం గారికి మరియు సర్పంచ్ జన్నారం కళావతి గారికి మరియు ఈడాక్ కోఆర్డినేటర్ అభిషేక్ సార్ గారికి, అందరికంటే ముఖ్యంగా ఈ స్కూల్ ఇక్కడ ఉండటానికి ముఖ్య కారకుడైన మా నాన్నగారైన స్కూల్ ఫౌండర్ సుభాష్ రెడ్డి గారికి, తల్లిదండ్రులకు, పత్రికా మిత్రులకు మరియు మై డియర్ చిల్డ్రన్, జై హింద్. ఇంతకుముందు కార్యక్రమాలలో క్లుప్తంగా వివరించడం జరిగింది. ఇండియా 2023-24 సంవత్సరంలో వికసిత్ భారత్ అనే మిషన్తో ముందుకు వస్తే స్లేట్ స్కూల్ ఈ భారతదేశం కన్నా 20 సంవత్సరాల ముందే ఒక మిషన్తో స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. నా మిషన్ వచ్చేసి టు ప్రొవైడ్ క్వాలిటీ అండ్ వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఫౌండేషన్ లెవెల్ యాజ్ దేర్ ఈస్ ఎ నీడ్ ఆఫ్ ఇట్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఇంటూ బెటర్ ఫోర్స్. భారతదేశాన్ని ఒక శక్తిగా మార్చాలంటే అది కింది స్థాయి నుంచి బలమైన ఎడ్యుకేషన్, విలువలతో కూడిన ఎడ్యుకేషన్ అందకపోతే అది ఎప్పటికీ కూడా సాకారం కాదు. ఆ ప్రయత్నం నా నుంచే మొదలవ్వాలని చెప్పేసి చేయడం జరిగింది. రీసెంట్గా వికసిత్ భారత్ గురించి తెలుసుకున్న తర్వాత దాని వెనుకల ఉన్న రీసెర్చ్ చేస్తుంటే 2047 వరకు మన భారతదేశం నిజంగా ఒక డెవలప్డ్ నేషన్గా ఎదగగలుగుతుందా అని ఆలోచించినప్పుడు, విశ్లేషణ చేసినప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మాత్రమే కనిపిస్తుంది. ఎందుకు క్వశ్చన్ మార్క్ కనిపిస్తుందంటే, మన దేశ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకున్నట్టయితే కేవలం $2,500 మాత్రమే ఉంది. వెరస్ డెవలప్డ్ నేషన్స్ లక్షకు పైగా $100 ఉంది. అండ్ వీటన్నిటితో పాటు ఇంకొక ఛాలెంజ్ ఉంది. 2040 ఆ తర్వాత మన భారతదేశంలో అయితే ముసలి వాళ్ళు ఉండబోతున్నారు మరియు చిన్నారులు మాత్రమే ఉండబోతున్నారు. అంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్ యూత్ ఎక్కువగా ఉండబోతున్నారు. ఇటువంటి పరిస్థితిలో దేశం వికసిత్ భారత్గా ఎదగడం సాధ్యపడుతుందా? ఎస్, సాధ్యం. ఎప్పుడు సాధ్యమవుతుందంటే మన చిన్నారులు ప్రతి ఒక్కరు కూడా ఒక సూపర్ పవర్గా ఎదిగినప్పుడు అది ఖచ్చితంగా సాకారం అవుతుంది. సూపర్ పవర్గా ఎదగాలంటే ప్రతి తల్లిదండ్రి ఆ బాధ్యత తీసుకొని రెస్పాన్సిబుల్గా వాళ్ళని తయారు చేసినప్పుడే అది తయారవుతుంది. అండ్ విలువలు నేర్పినప్పుడే అది తయారవుతుంది. అండ్ దీంట్లో భాగంగా మరి వికసిత్ భారత్ అంటే ఏంటో తెలియాలన్న ఉద్దేశంతో ఎక్కువ మందికి పేరెంట్స్కి తెలిసిన షో వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ థీమ్ మనం తీసుకోవడం జరిగింది. అండ్ రీసెంట్గా ఒక 4-5 డేస్ క్రితం మా పాత స్టూడెంట్ వచ్చారు. ఏమమ్మా ఏం చేస్తున్నావు అంటే, సార్ నేను షాప్ చూసుకుంటున్నా సార్ అని గర్వంగా చెప్పింది. ఏంటమ్మా నీకు ఇచ్చిన ఎడ్యుకేషన్, నీ టాలెంట్, నీ స్కిల్ ఏంటి, నువ్వు చేసే పని ఏంటి అని అంటే, సార్ నాకు ఆనందం ఉంది సార్ ఆ పనిలో. ఎస్, ఆనందం ఉండొచ్చు పనిలో, బట్ మన స్కిల్కి తగ్గట్టు మనం ఇంకా బెటర్గా పనిచేయకపోతే మన దేశం ఎప్పటికి కూడా వికసిత్ భారత్ కాలేదు. అండ్ దీనికి రిఫ్లెక్షన్గా ఇక్కడ మనం చూస్తుంటే ఎంతోమంది వ్యవసాయదారులు ఉండొచ్చు, ఎంతోమంది బిజినెస్ మెన్స్ ఉండొచ్చు,
ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండొచ్చు. మనిషి ఎప్పుడు కూడా ఇక చాలు అని రెస్ట్ తీసుకోవడంలోనే ఎక్కువ ఆకర్షిస్తుంటారు. బట్ ఒక రైతు ఎకరానికి 25 బ్యాగ్ వడ్లు పండించిన స్థితిలోంచి 25 బస్తాలు నేను ఈ సంవత్సరం పండిస్తాను నా దేశం కొరకు అని ముందుకు వచ్చినప్పుడు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇప్పటి వరకు నేను ఇది చేశాను, నా దేశం కొరకు నేను ఇది బెటర్గా చేస్తాను అని అనుకున్నప్పుడు, ఒక బిజినెస్ మ్యాన్ నేను ఈ సంవత్సరం 10 లక్షల బిజినెస్ చేశాను, నా దేశం కొరకు రేపు ప్రొద్దున 15 లక్షల బిజినెస్ చేసే విధంగా ఎదుగుతాను. ఇప్పుడు చూసినట్టయితే మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చెప్పిన మాటలు కూడా వాటి గురించే ఉంది. ఇది ప్రతి తల్లిదండ్రి భావించి, ప్రతి భారతీయుడు భావించి ఆ విధంగా పనిచేసినప్పుడు మాత్రమే మన దేశం ఒక సూపర్ పవర్గా ఎదగగలుగుతుంది. అండ్ ఇది పాసిబుల్ కావడానికి వాస్తవానికి రీసెంట్గా మన స్కూల్ ఒక 3 వాల్యూ స్టేట్మెంట్స్తో ముందుకెళ్తుంది. ఆ వాల్యూ స్టేట్మెంట్ కనుక ప్రతి ఒక్క తల్లిదండ్రి, ప్రతి ఒక్క పిల్లడు కూడా పాటించినట్టు అయితే తప్పకుండా వికసిత భారతం అది సాధ్యమై తీరుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇంటిగ్రిటీ ఓవర్ కన్వీనియన్స్. ఇంటిగ్రిటీ అంటే యాక్చువల్గా ఎవరు చూసినా చూడకుండా, ఎవరు చెప్పినా చేయకుండా మన పనిని మనం బాధ్యతగా ఇంకొద్దిగా ఎక్కువగా ఇంకొద్దిగా మెరుగ్గా చేయడం. ఇంటిగ్రిటీ ఓవర్ కన్వీనియన్స్ అంటే కంఫర్ట్ జోన్. అందరికి కూడా అబ్బా కష్టం అవుతుంది, ఎస్ కష్టం అవుతుంది, కష్టం అయినా కూడా మనం మన దేశం కొరకు అది చేసినప్పుడు, మన పిల్లల్ని ఆ విధంగా తయారు చేసినప్పుడు, మనం వ్యవసాయం ఆ విధంగా చేసినప్పుడు, మనం ఆ బిజినెస్ ఆ విధంగా చేసినప్పుడు తప్పకుండా మనం ముందుకు. నెక్స్ట్, ఎక్సలెన్స్ వితౌట్ ఎక్స్క్యూజెస్. వాస్తవానికి 2 సంవత్సరాల క్రితం వరకు నేను ఈ ప్రజల జీవితాలు ఎందుకు ఈ విధంగా ఉన్నాయి, బెటర్గా ఉండొచ్చు కదా, బెటర్గా కష్టపడవచ్చు కదా, ఇంకా గొప్ప వాళ్ళు కావచ్చు కదా అని తపన పడేవాడిని. ఢిల్లీలో నేను డాక్టరేట్ తీసుకున్నప్పుడు ఒక రిటైర్డ్ వైస్ ఛాన్సలర్గా రావడం జరిగింది. అక్కడ తను ఒక 3 బ్యూటిఫుల్ స్టేట్మెంట్స్ చెప్పారు. అవి ఏంటంటే, పూర్ పీపుల్ విల్ రిమైన్ పూర్ బికాస్ దే కమ్ విత్ ఎక్స్క్యూజెస్ అండ్ ఎక్స్ప్లెనేషన్. బీదవాళ్ళలాగా ఎందుకుంటారంటే వాళ్ళ ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. ఫస్ట్ ఏమైనా చెప్పగానే అబ్బా ఇది బాగా కష్టం, ఇది ఎట్లా సాధ్యమవుతుంది అని 100% నెగటివ్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తూ ఉంటారు. మిడిల్ క్లాస్ విల్ రిమైన్ యాజ్ మిడిల్ క్లాస్ బికాస్ దే గివ్ అప్ ఇన్ బిట్వీన్. ఒక్కసారి 2 సార్లు 10 సార్లు 20 సార్లు చేసి తర్వాత వదిలేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితాలన్నీ కూడా మిడిల్ క్లాస్ లాగానే ఉండిపోతాయి. అండ్ టాప్ క్లాస్ ఎందుకు టాప్గా ఉంటున్నారంటే వాళ్ళు దే జస్ట్ డూ ఇట్, మధ్యలో వదిలేయరు, సాకులు చెప్పరు. సో ఫర్ ఎగ్జాంపుల్, నాకు కడుపు నొస్తుంది నేను స్కూల్కి రాను అని చెప్పరు. కడుపు నొచ్చినా కూడా ఇంటిగ్రిటీ ఓవర్ కన్వీనియన్స్ అంటే కడుపు నొచ్చినా కూడా నా దేశానికి నా అవసరం ఉంది, నేను బాగా చదువుకొని గొప్ప వ్యక్తి అయ్యే దేశానికి ఉంది అని ఆలోచించినప్పుడు ఆటోమేటిక్గా అది సాధ్యమవుతుంది. మూడోది వచ్చేసి డిసిప్లిన్ విత్ డిగ్నిటీ. డిసిప్లిన్ విత్ డిగ్నిటీ అంటే అందరినీ సమానంగా గౌరవించడం. సో ఇవి కనుక మనం పాటించినట్టయితే, ప్రతి పౌరు కనుక ఆ విధంగా పాటించి ముందుకెళ్తే తప్పకుండా వికసిత భారతం పాసిబుల్ అవుతుంది. అండ్ తల్లిదండ్రులందరూ కూడా అండ్ పిల్లలందరూ కూడా ఈ విధంగా మిమ్మల్ని మీరు తయారు చేసుకొని భారతదేశానికి మీరు అంకితం అవుతారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అనంత. Parents and all the students to stand in your respective places for an oath.
I request our Honorable Chairman, Dr. A. Srikanth Reddy sir, to lead us in oath of Vikasit Bharat. We, the Slate community, pledge to support the vision of Vikasit Bharat 2047 by building strong foundations in education and values. Shiksha और संस्कार. We commit to honestly, discipline, mutual respect, iman, अनुशासन और परस्पर सम्मान, care for the environment, की रक्षा and pride in our culture, Bharatiya Sanskriti, through daily learning and responsible actions, we prepare ourselves to serve society and contribute to a strong and developed nation. Sakshat और विकसित भारत. Thank you. Okay. Now we'll be having one more oath. I request all to stand in your respective places. It will be done in Telugu by Kamlakar sir. దయచేసి తల్లిదండ్రులందరూ నిలబడవలసిందిగా కోరుచున్నాను. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ నిలబడవలసిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరూ రిపీట్ చేయగలరని మనవి. మేము స్కూల్ యాజమాన్యం వికసిత్ భారత్ 2047 దృష్టిని సాకారం చేయడానికి విద్య మరియు విలువలలో శిక్ష మరియు సంస్కారాలు బలమైన పునాదులను నిర్మించేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము నిజాయితీ, క్రమశిక్షణ, పరస్పర గౌరవం, ఇమాన్, అనుశాసనము మరియు పరస్పర సమ్మానం, పర్యావరణ సంరక్షణ, ప్రకృతి రక్షణ, అలాగే మా భారతీయ సంస్కృతిపై గర్వం కలిగి ఉండేందుకు కట్టుబడి ఉంటాము. రోజువారీ అభ్యాసం, రోజు విద్య మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తన, బాధ్యత గల ప్రవర్తన ద్వారా సమాజ సేవకు సిద్ధమవుతూ శక్తివంతమైన మరియు అభివృద్ధి చెందిన భారతదేశానికి సశక్తి మరియు వికసిత్ భారత్ మా వంతు సహకారం అందిస్తాము. జై భారత్.